మనం మొన్న బృహత్ శిలాయుగం బృహత్ శిలాయుగంను సమాధుల తోట అని కూడా అంటారని మనం చెప్పుకున్నాం. అందులో రెండో పార్ట్ అయినటువంటిది ఈ యొక్క భాగంలో ఈ యొక్క ప్రవర్తికలు అంటే ప్రస్తావికలు, ఈ యొక్క ప్రస్తావికలు అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఉన్నది. అందులో ఈ ఆంధ్రప్రదేశ్లో మరి ప్రత్యేకంగా ఒకనొక జిల్లాలో మాత్రం ఈ యొక్క ప్రస్తుతమైనటువంటి పద్ధతిని వారు పాటించరు, ప్రస్తరికలు అనేటువంటి పద్ధతిని వారు పాటించరు. ఆ జిల్లా ఏంటో ఇప్పుడు మనం కానీ చూసినట్లయితే ఈ యొక్క ప్రస్తరికలు అనేటువంటి పద్ధతిని ఒక్క విశాఖపట్నంలో తప్పితే మిగతా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈ యొక్క పద్ధతిని అనుసరిస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రస్తరికలు అంటే ఏం చేస్తారంటే, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ యొక్క వ్యక్తిని మరి ఒక రాతి పలకలో పెట్టేసేసి ఆ రాతి పలకలో కాస్మెటిక్స్ అన్నీ కూడా వేసి మరి సుగంధ ద్రవ్యాలు ఆ యొక్క బాడీ కుళ్ళిపోకుండా ఆ యొక్క డికంపోజ్ కాకుండా ఉండడానికి ఇవన్నీ కూడా పెట్టేసి వారు ఏం చేస్తారంటే ఆ యొక్క బాడీని ఆ యొక్క గ్లాస్ పెట్టెలో పెట్టేసేసి ఆ గ్లాస్ పెట్టెకు ఒక రంధ్రం ఉంచుతారు. ఆ రంధ్రం ఎందుకు ఉంచుతారంటే, ఒక వ్యక్తి తను భూమి మీద జీవించినంతకాలం తన యొక్క జీవనాన్ని జీవించాడు. తను చనిపోయిన తర్వాత తన యొక్క ఆత్మ అన్నటువంటిది మరి కొట్టుకుంటూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ గాజు పెట్టెలో పెట్టినటువంటి యొక్క వ్యక్తి యొక్క ఆత్మ అన్నటువంటిది ఈ రంధ్రం ద్వారా అది ఉదయకాలంలో బయటకు వచ్చి మరి వారి యొక్క కుటుంబీకులతో కానీ వారి యొక్క నివాసంలో కానీ వెళ్ళి ఆయన యొక్క ఆత్మ అక్కడ సంచరిస్తూ ఉంటుంది. ఈ విధంగా సంచరించి మరలా రాత్రికాల సమయంలో తిరిగి తన గమ్యస్థానానికి చేరి మరలా ఆకిపెట్టెలో ప్రవేశించడం జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే తన యొక్క ఆత్మ అన్నటువంటిది వ్యక్తిపరంగా తను చనిపోయాడు. శరీరాన్ని ఈ భూలోకం నుండి వేరు చేసి ఈ యొక్క శరీరాన్ని విడిచి వెళ్ళాడు. కానీ అతని ఆత్మ మాత్రం ఘోషిస్తూ ఉంటుంది. అతని యొక్క ఆత్మ అన్నటువంటిది తను జీవించినటువంటి విధానంలో, తను సంపాదించినటువంటి సంపాదన విషయంలో కానీ, తన కుటుంబ విషయంలో కానీ, తన యొక్క ఆ యొక్క వ్యామోహం అన్నటువంటిది ఆ యొక్క వ్యక్తికి ఉంటుంది. కాబట్టి ఆ యొక్క దాని ప్రకారంగా తన యొక్క ఆత్మ అన్నటువంటిది ఆ యొక్క కొట్టుకుంటూ ఉంటుంది అన్నమాట. తను యొక్క గాజు పెట్టెలో పెట్టిన తర్వాత ఆయన బయటకు వస్తూ పోతూ మరి వారి యొక్క కుటుంబంలో ఎవరైనా ఉన్నటువంటి వారికి అతను మాత్రమే చూడగలుగుతాడు, కానీ మరి వేరే వాళ్ళు కూడా చూడలేరు. ఈ యొక్క ఆత్మ అన్నటువంటిది మనిషికి కనిపించదు. ఈ యొక్క ఆత్మ ఎలా ఉండదు అంటే, వారి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకు కానీ మరి వారి యొక్క కుమారులకు కానీ మరి వారు తమకున్నటువంటి ఆశలు కొన్ని ఉంటాయి. ఆశలు తీరినటువంటి వారు ఆ యొక్క రంధ్రం ద్వారా బయటకు వచ్చేసేసి తమ యొక్క కుమారులతో కానీ పిల్లలతో కానీ మరి మమేకం అయిపోతారనమాట. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. మమేకం అవుతాం అంటే చిన్నపిల్లలు మరి కొంచెం పెద్దోళ్ళు అంటే ఒక వ్యక్తి యొక్క చనిపోయినటువంటి యొక్క ఆత్మ మరొక వ్యక్తిలోనికి మరి ప్రవేశిస్తూ ఉంటుంది అనమాట. దీనినే మనం చాలా ఉన్నటువంటి ఒక మూవీలో కూడా చూపించడం జరిగింది. ఒక్కొక్క వ్యక్తిలో నుండి ఇంకొక వ్యక్తికి ఏ విధంగా ప్రవేశిస్తాడు. తన యొక్క కుటుంబంలో మరి ఆ యొక్క కుమారులను కానీ తన కుటుంబాన్ని కానీ ఎవరైనా హాని చేయాలనుకున్నప్పుడు ఆ యొక్క చనిపోయినటువంటి వ్యక్తి ఆత్మ అనుకున్నది ఘోషిస్తూ ఉంటుంది. అంటే నా కుటుంబానికి వీళ్ళు ఈ విధంగా హాని చేస్తున్నారు, నాకు కుటుంబానికి వీళ్ళు ఈ విధంగా ద్రోహం చేస్తున్నారు, కాబట్టి వారిని నా కుటుంబం నుండి నేను కాపాడుకోవాలని ఆ యొక్క ఆత్మ అనుకుంటే తహతహలాడుతూ ఉంటుంది అనమాట. ఇదేమన్నా ఉంటే ప్రస్తారికలు అని అంటాం. ఇది ఒక విశాఖపట్నం జిల్లాలో తప్పితే మిగతా అన్ని ప్రాంతాలలో కూడా మనం ఉన్నటువంటిగా మనం చూసుకోగలుగుతాం. రెండోది శిలాస్మృతులు. అంటే శిలాస్మృతులు అంటే చనిపోయినటువంటి వాటిని మనం తీసుకెళ్ళి ఆ యొక్క భూమిలో పాతిపెడతాం. ఈ యొక్క శిలాస్మృతులు ఉన్నటువంటిది ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలోని రెవరాల అనేటువంటి ప్రాంతంలో మనం ఈ యొక్క శిలాస్మృతులను చూడవచ్చు అన్నమాట. ఎందుకంటే ఇక కృష్ణా జిల్లాలో రెవరాల ప్రాంతంలో చనిపోయినటువంటి తర్వాత ఆ వ్యక్తిని తీసుకెళ్ళి మరి కార్యక్రమానికి సమాధులు చేస్తారు. ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే మరి క్రిస్టియన్ వారు చనిపోయినప్పుడు వారిని తీసుకొని ఒక పెట్టెలో పెట్టేసి ఒక గుంటతో ఆ గుంటలో తీసుకెళ్ళి ఈ యొక్క పెట్టెని పెట్టేసేసి ఈ యొక్క
పెట్టికి మూత వేసేసి ఆ యొక్క పెట్టిన గుంటలో పెట్టేసి బూడ్చి వేయడం జరుగుతుంది. బూడ్చి వేసిన తర్వాత వారి యొక్క చనిపోయాడు అన్నటువంటి దానికి జ్ఞాపకార్థంగా తన యొక్క భూమి విడిచి వెళ్ళాడు, ఇక భూలోకంతో తనకి సంబంధం లేదు అన్నటువంటి దానికి జ్ఞాపకార్థంగా మరి ఆనాటి దినాల నుండి నేటి వరకు కూడా ఏం చేస్తూ ఉంటారంటే వీరు ఆ యొక్క భూస్థాపితం చేసినటువంటి దాని మీద పక్కన ఒక బండరాయిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకు ఏర్పాటు చేస్తారంటే తను జీవించినంత కాలంలో ఆ యొక్క జీవన విధానం ఎలాంటిది మార్పులు ఉండవు. తను చనిపోయిన తర్వాత ఇక ఈ లోకం విడిచి వెళ్ళాడు కాబట్టి అతనికి ఎలాంటి సంబంధం లేదు, అతను చనిపోయాడు అన్నటువంటి నిర్ధారణగా వారు ఏం చేస్తారంటే ఒక రాయిని అక్కడ వారు సమాధుల మీద పెట్టడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా మరి మనం చూసినట్లయితే హిందువులు మరి చనిపోయినప్పుడు తీసుకుని వెళ్ళేసి ఆ యొక్క హిందువులు ఏం చేస్తారంటే ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత తీసుకొని వెళ్ళిపోయేసి ఆ యొక్క మనం కర్రలు పెట్టేసేసి ఆ యొక్క చిత తయారు చేసిన తర్వాత ఆ చితి మీద యొక్క చనిపోయినటువంటి డెడ్ బాడీని పెట్టేసి కాల్ చేస్తారు. కాల్ చేసిన తర్వాత ఈ యొక్క కాలిపోయినటువంటి బూడిదని తీసుకొని ఒక కుండలు తీసుకొని ఈ యొక్క కుండలో ఉన్నటువంటి బూడిదను మరి తీసుకుని పవిత్రమైనటువంటి గంగాజలంలో వారు కలుపుతారనమాట. ఎందుకు కలుపుతారంటే ఆ వ్యక్తి బ్రతికున్నప్పుడు అనేకమైనటువంటి ఆలోచనలతోనూ మరి అనేకమైన కోరికలతో ఉంటాయి. ఆ చనిపోయిన తర్వాత తన యొక్క ఆత్మశాంతి కలగడానికి ఏం చేస్తారంటే ఆ యొక్క వ్యక్తి యొక్క అస్థికలను వీరు తీసుకొని వెళ్ళి ఆ యొక్క పవిత్రమైన గంగాజలం కలిపినప్పుడు ఆ యొక్క ఆత్మకు మరి శాంతి కలుగుతుంది. ఆ యొక్క ఆత్మ మరి ఈ యొక్క లోకంలో మరి బ్రతికున్నంతకాలం తను జీవించాడు కాబట్టి చనిపోయిన తర్వాత తన యొక్క ఆత్మ కూడా మరి శాంతికరంగా ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో హిందువులు అన్నటువంటి వారు ఆ యొక్క హస్తకళను తీసుకొని వెళ్ళి ఆ విధంగా మరి గంగాజలంలో కలిగినట్లయితే ఆ గంగాజలంలో కలిపిన తర్వాత అతనికి మరి ఆత్మశాంతిస్తుంది అన్నట్టుగా చూస్తున్నాం. మరి కొన్ని యొక్క మరి తెగల వారు ఏం చేస్తారంటే ఒకవేళ సాకలి మంగలి మరి మిగిలినటువంటి ఆ యొక్క వర్గాల వారు ఏం చేస్తారంటే ఒక వ్యక్తి తను చాలించిన తర్వాత చనిపోయిన తర్వాత ఆ యొక్క వ్యక్తిని చాపలో చుట్టేసి తీసుకుని వెళ్ళి గోయి తీసి అతన్ని అట్లా కూర్చోబెట్టి మరి ఆ గోతులు ఆ విధంగా ఖననం చేయడం జరుగుతుంది. ఈ విధంగా మన యొక్క సాంప్రదాయ ప్రకంగా చూసినప్పుడైతే హిందూ సాంప్రదాయ ప్రకంగా చూసినట్లయితే ఆ వ్యక్తిని మరి అస్థికలు మొత్తం కూడా చేస్తూ ఉంటారు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఆ యొక్క వ్యక్తి ఒకవేళ తను ఆస్తిపరుడై ఉన్నట్లయితే ఆ యొక్క ఆస్తి తను దాచుకున్నటువంటి ఆ ధనం వైపే ఆ యొక్క ఆత్మ అనుకున్నది ప్రతినిత్యం కూడా సంచరిస్తూ ఉంటుంది. ఆ యొక్క వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ యొక్క వ్యక్తి యొక్క ఆత్మ ఏ విధంగా అంటే తను సంపాదించినటువంటి డబ్బు బీరోలో పెట్టినప్పుడు ఆ డబ్బు దగ్గరికి వెళ్ళి ఆ డబ్బు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అంటే ఆ యొక్క గృహంలో ఒక బలి రూపంలో కానీ మరి ఏదంటే వేరే ఉన్నటువంటి ఒక జంతు ఆ యొక్క పిల్లి రూపంలో కానీ ఆ యొక్క గృహంలోనే తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేటి కాలం ఉన్నటువంటి తన యొక్క పిల్లలు మరి డబ్బు ఖర్చు పెట్టేటువంటి వారే మరి చెడు వ్యసనాలకు ఎక్కువగా బానిసలైనటువంటి వారు ఆ డబ్బు కనుక ఖర్చు పెడుతున్నట్లయితే అతని యొక్క ఆత్మ ఆ బీరువా పైన కానీ ఆ యొక్క గృహంలో కానీ బలి రూపం నుండి ఇట్లా కొట్టుకుంటూ తన యొక్క ఆత్మ అంటుండే ఘోషిస్తూ ఉంటుంది అనమాట. అయ్యో అరే నేను సంపాదించినటువంటి ధనమరా మీరు వృధాగా ఖర్చు పెడుతున్నారు, మీ యొక్క వ్యసనాలకు వీటన్నిటిని కూడా ఖర్చు పెడుతున్నారు, మీకు సంపాదనతో చేసినటువంటి ఆ యొక్క కష్టాజితో అని ఆ యొక్క ఆత్మ అంటున్నది అక్కడ ఘోషించుకుంటూ ఉంటుంది అనమాట. అయితే మనం చూసినట్లయితే కొన్ని ప్రాంతాలలో రాయలసీమ ప్రాంతాలలో మరి సర్కో తాగస్ అన్నటువంటి ప్రకారంగా మరి ఆంధ్ర ప్రాంతంలో కొన్ని ప్రాంతాలలో ఒక బంకమట్టిని తీసుకొని బంకమట్టితో మరి కొన్ని బొమ్మలను తయారు చేస్తారు. బంకమట్టి తీసుకోవడం అంటే బంకమట్టితో బొమ్మలు తయారు చేయటం ఏంటి అని మనం అనుమానవచ్చు. ఈ బంకమట్టి ఎందుకు తీసుకుంటారంటే పూర్వకాలంలో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ యొక్క వ్యక్తిని ఖననం చేయడానికి మరి వాళ్ళు భూమి లోపల పెడతానికి వాళ్ళు కొంతమంది ఇష్టపడరు. వారు ఏం చేస్తారంటే ఒక గొర్రె కానీ ఒక మేక కానీ ఒక ఎద్దు కానీ 3 రకాలైనటువంటి బొమ్మలను వారు తయారు చేసుకొని ఆ యొక్క చనిపోయినటువంటి వ్యక్తి ఎంత సైజు ఉంటుందో అంత సైజు తయారు చేసి ఆ యొక్క బొమ్మలో ఈ యొక్క వ్యక్తిని పెట్టేసేసి మరి రసాయనాలు
మరి సుగంధ ద్రవ్యాలు ఉపయోగించి ఆ యొక్క డెడ్ బాడీని కంపోజ్ కాకుండా చెడిపోకుండా కొన్ని సంవత్సరాల పాటుగా పదిలంగా ఉండడానికి వీరు ఆ యొక్క బొమ్మను ఓపెన్ చేసి ఆ చనిపోయినటువంటి ఆ డెడ్ బాడీని ఆ బొమ్మలో పెట్టేసి ఆ బొమ్మను వేసేసి మరలా ఆ బొమ్మను యథావిధిగా ఉన్నట్లుగా ఒక గొర్రె ఆకారంలో చేయడం జరుగుతుంది. చూసినటువంటి ఈ యొక్క బొమ్మ అన్నటువంటిది భూమి పైన పెట్టడం జరుగుతుందన్నమాట. అంటే భూమి మీద ఆ యొక్క బొమ్మను చేసి బొమ్మలో ఆ యొక్క చనిపోయినటువంటి డెడ్ బాడీని పెట్టి వారు ఈ విధంగా చేస్తారు. ఈ విధంగా చేసిన తర్వాత ఆ యొక్క బొమ్మలో ఉన్నటువంటిది ఆ ఆ బాడీ కంపోజ్ కాకుండా వీరు చాలా జాగ్రత్తలు తీసుకొని కొన్ని సంవత్సరాల వరకు అది అలాగనే కంపోజ్ కాకుండా మరి స్టోరేజ్ చేసేటప్పుడు కూడా అవకాశంగా ఉంటుంది. అది అలా ఉంటుంది. అయితే వారు ఆ విధంగా చేసినప్పుడు గొర్రె కానీ, మేక కానీ, ఎద్దు కానీ ఇవన్నీ కూడా కొన్ని కొన్ని ప్రాంతాలు ఇప్పుడు మన ఈస్ట్ గోదావరి లేదంటే కొన్ని రాయలసీమ ప్రాంతాలు వెళ్తే అక్కడక్కడ కొన్ని బొమ్మలు మన గుర్తులు కనిపిస్తాయి. వారిని అడిగినప్పుడు వారు ఏం చెప్పేవాళ్ళు అంటే, ఇవి మా యొక్క పూర్వీకుల యొక్క సమాధులు, మా పూర్వీకులు చచ్చిపోయినప్పుడు మేము వారిని జ్ఞాపకార్థంగా ఉండడానికి ఈ విధంగా ఈ యొక్క బొమ్మల రూపంలో పెట్టి వారి యొక్క